ఒక 5 నిమిషాలు ఆగు. ఇప్పటి వరకు మీరు చూసిందంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అండి. సో ఫిష్ని క్లీన్ చేయండి నీట్గా మీకు అవైలబుల్గా ఉన్న రీతిలో. సో మేము ఇట్లా క్లీన్ చేసేసుకున్నాం. అండ్ పీసెస్ అయితే బాగా వచ్చాయి, కొంచెం థిక్గా కట్ చేయించుకున్నాము. సో దీని తర్వాత మనం ఇది చేసుకునే లోపు మనకి మెయిన్గా దీనికి కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అది ఈ లోపల ప్రిపేర్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మాకు కొంచెం ఇగురు అనేది ఎక్కువ కావాలి, ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నాం కాబట్టి ఉల్లిపాయలని ఒక ఎక్స్ట్రా తీసుకున్నాము. దాంతోపాటు వెల్లుల్లి, చాలా కొంచెం అల్లం తీసుకోండి. అండ్ మనకి క్యూమిన్ సీడ్స్, జీలకర్ర తీసుకొని వీటిని గ్రైండ్ చేసేద్దాం ఇప్పుడు. సో గ్రైండ్ చేసుకున్నాక మనకి చూడండి ఇంత మెత్తగా అయిపోతుంది. సో ఇట్లా గ్రైండ్ చేసినాక మనం ఇప్పుడు చేపలు కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఉప్పు కారం మనం వేసుకోవాలండి. ఇప్పుడే ఉప్పు కారం వేసుకోవడం వల్ల మనకి ముక్కకి చాలా బాగా ఆ కారం ఉప్పు అనేది పడుతుంది. సో మనం ఇప్పుడే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం చేస్తున్న చేపల పులుసు కాబట్టి ఈ లోపల చింతపండు కూడా మనకి తగినంత తీసుకొని పక్కన నానబెట్టుకొని పెట్టుకోవాలి. నేను ఆల్మోస్ట్ 4 స్పూన్స్ వేసానండి. మనకి ఏంటంటే నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ కారం అనేది పడుతుంది. సో మనం పులుసు పెట్టుకున్నప్పుడు కూడా మనం పచ్చిమిర్చితో పాటు కొంచెం కారం అప్పుడు కూడా వేస్తాము, ఇప్పుడు కూడా వేసుకోవాలి. అట్లా ఉప్పు కారం పడితేనే మనకి నాన్ వెజ్ రుచికరంగా ఉంటుంది. సో తప్పదు, ఇంకా వేసుకోవాల్సిందే. చూడండి కలిపేశాక ఇట్లా ముక్కలు మనకి ఉంటాయి. సో ఇందాక చింతపండు పులుసు కావాలని చెప్పాను కదండి. సో చింతపండు పులుసు నానబెడుతున్నాను. కానీ చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా చేసుకోకపోతే ఇదివరకు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చేపల పులుసుకి మనం కొంచెం పెద్ద బాడీ పెట్టుకున్నాం అనుకోండి, పెద్ద కడాయి పెట్టుకుంటే మనకి కూడా చాలా ఈజీగా చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు పులుసు పెట్టుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ చేపలని క్లీన్ చేసేసుకున్నాం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం. కొంతమంది కావాలంటే మసాలా కూడా వేసుకుంటారండి, అవాయిడ్ చేసినా పర్లేదు. చేపలకంటూ మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దాని తర్వాత మనం పులుసుకు కూడా కావాల్సింది నానబెట్టుకున్నాము. ఇప్పుడు సో
పులుసు కూడా పక్కన పెట్టేసుకున్నాము, చింతపండు పులుసు నానబెట్టాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కడాయిలో ఆయిల్ వేసి ముందుగా కొంచెం ఉల్లిపాయలు అండ్ మాకు పచ్చిమిర్చి అనేది కొంచెం తక్కువ ఉంది కారం, సో కొంచెం ఎక్కువ తీసుకున్నాము. అట్లా 2 కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అందులో ఖచ్చితంగా ఉల్లిపాయ కూడా ఉండాలి. జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువ జీలకర్ర యాడ్ చేస్తే ఎగట వచ్చేస్తుంది. సో తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగాక ఇది ఇందులో వేసేయాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందాక అల్లం వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలండి. కొంచెం ఇంకా ఆయిల్ పడుతుంది, సో కొంచెం ఆయిల్ కూడా వేద్దాం. మళ్ళీ నీట్గా ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకోవచ్చండి, ఇందులోనే ఫ్రై చేసుకోండి. సో ఇది ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం టర్మరిక్ పౌడర్ తీసుకోండి, పసుపు పౌడరు. తర్వాత ఆల్రెడీ మనం సాల్ట్ అందులో వేసాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ 1 స్పూనే వేస్తున్నాను సాల్ట్. తర్వాత కారం, సో మీకు తగ్గట్టుగా టేస్ట్ చూసుకొని ఉప్పు కారం ఎంత కావాలో అంత మీరు యాడ్ చేసుకోండి. నీట్గా కలిపేసుకోండి. మనకి ఏంటంటే చేపల పులుసు అంటే మెయిన్గా పడాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అండి, తగినంత ఉప్పు కారంతో పాటు ఇందాక మనం ఉప్పు పెట్టుకున్నాం చూడండి, ఉల్లిపాయ, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రుచికరంగా ఉంటుందండి. అవి కరెక్ట్గా పడితే మాత్రం చేపల పులుసు అనేది చేపల ఫ్రై కన్నా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చాయండి చేపల ఫ్రైలు అవి ఇవి అని. మా చిన్నప్పుడు మా అమ్మలు మా అమ్మమ్మలు ఓన్లీ మనకి ఈ పులుసులే పెట్టేవారండి. ఎంత బ్రహ్మాండంగా ఉండేవంటే ఎలాంటి రోగాలు కూడా ఉండేవి కాదు అసలు. అంత టేస్టీగా అంత బాగుండేది. మీకు కావాలంటే కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇంట్లో, లేదంటే అవసరమే లేదు. ఇప్పుడు చేపలు కూడా వేసేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టుకొని చేపలన్నీ కూడా ఒకటి ఒకటి వేసేసుకోండి. సో చేపలు ఒకటి ఒకటి పేర్చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, చేపల పులుసు చేస్తున్నప్పుడు ఒక్కసారి చేపలు వేసాక అస్సలు గరిటె అనేది యూజ్ చేయొద్దు, ముక్కలు విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లా, సో ఓన్లీ ఇట్లా పైకి కిందకి అనాలండి, ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ ట్రిక్. మీరు ఊరికనే గరిటె పెట్టి తిప్పేస్తానంటే ముక్కలు విడిపోతాయి. సో చాలా జాగ్రత్తగా వండుకోవాలి చేపల పులుసుని. ఇట్లా పెట్టుకున్నాక మనం ఇందాక చింతపండు పులుసు పిసుక్కొని పెట్టుకొని ఆ చింతపండు పులుసుని కూడా ఇందులో వేసుకోవాలండి. మీకు అప్పుడు ఇలా చూడడానికి ఇలా ఉంటుంది, ఓకే. ఇప్పుడు దాన్ని అలా వదిలేస్తే కాసేపటికి అది ఉడికిపోతుంది. మూత గట్ర పెడితే మాత్రం చాలా మెత్తగా అయిపోతుంది పీస్ మళ్ళీ. సో మూత పెట్టుకోవద్దు, ఇట్లానే వదిలేయండి. ఇట్లా మధ్య మధ్యలో ఇలా తీసి ఇట్లా ఒకసారి అట్లా కదపాలి. చూసారా, మనం ఇంత పెద్ద కడాయి తీసుకున్నా కూడా మనకి చూడండి చేపలు ఎట్లా అయిపోయినాయో. అదే చిన్న దాంట్లో వండుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించండి. సో ఖచ్చితంగా మీరు చేపల పులుసు చేయాలనుకుంటే మాత్రం ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో వండుకుంటే చాలా ఫ్రీగా మెత్తగా బాగా మనము మంచిగా చేపలు ఏం పాడవకుండా నీట్గా వస్తాయి పీసెస్గా. సో మీరు మిస్టేక్ అస్సలు చేయొద్దు, ఓకేనా. తీసుకున్నప్పుడు కరెక్ట్గా మంచి కడాయి తీసుకోండి, వెడల్పుగా ఉన్న కడాయి, ఓకేనా. సో ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం ఉప్పు కారం టేస్ట్ అనేది చూసుకొని మనకి సరిపోతే ఎక్స్ట్రాగా ఉప్పు కారం వేసుకోండి. ఒకవేళ పులుపు కూడా సరిపోతే పులుపు కూడా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. చూడండి మంచిగా ఉడుకుతుంది. అండ్ ఖచ్చితంగా మేక్ షూర్ దాట్ అది మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి, ఓకేనా. హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టద్దు. చూడండి ఎట్లా ఉందో.
మీ గురించి సైడ్ నుంచి గరిటె పెట్టి ఒక్క ముక్క ఇట్లా చూపిస్తాను ఎంతవరకు వచ్చింది ఏంటని. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిపోయిందో. మనకి ఎట్లా అంటే మనం పెట్టిన పులుసు కొంచెం మనకు అర్థమైపోతుంది కదా, కొంచెం అది లెవెల్ తగ్గాక. సో మనకి లెవెల్ తగ్గాక మనకి ఈవెన్ ముక్క చూస్తే కూడా అర్థమైపోతుంది ఉడికిందా లేదా అని చెప్పేసి. ఓకేనా, మరీ చారులాగున్నా మనకి బాగోదండి, అలాగని మరీ చిక్కగా చేసేసుకున్నా బాగోదు. కరెక్ట్ టైంలో దించేసుకోవాలి. అట్లనే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఉడికించేసినా కూడా పీచులా అయిపోతుంది మనకి. సో కరెక్ట్ టైంలో మనం దాన్ని ఆపేసుకోవాలి. నేను చెప్పాను కదా ఇలా తిప్పాలని చెప్పి, చాలా జాగ్రత్తగా తిప్పుకోండి. వెళ్ళి మళ్ళీ అటు ఇటు చేతిపైన వేసుకోవద్దు, చాలా జాగ్రత్తగా నీట్గా తిప్పేసుకొని మళ్ళీ పెట్టుకోండి. ఆల్మోస్ట్ మాది అయిపోయింది, ఇంకా మంచిగా వేడివేడిగా అన్నంలో వేసుకొని తినేయడం తప్ప. మీకు ఇంకో ట్రిక్ కూడా చెప్తాను. మనకి ఎప్పుడైనా చేపల పులుసు అనేది చల్లగా అయిపోతేనే అండి చాలా టేస్ట్గా ఉంటుంది. సో మనకి ఈరోజు చేసిన చేపల పులుసు రేపు తినండి, ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. సో ఇదొక టిప్, చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. చాలా బాగుంటుంది, ఎంత చల్లారితే అంత బాగుంటుంది. ఇప్పుడు మనకి పులిహోర ఎలా అలా అనమాట చేపల పులుసు కూడా. సో ఇంక మా చేపల పులుసు అయిపోయిందండి, మేము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. సో ఖచ్చితంగా ట్రై చేయండి చేపల పులుసు. వారానికి ఒక్కసారో 2 సార్లు అని తెచ్చుకోండి. ఒకవేళ 15 రోజులకు ఒకసారి అని చేపలు తెచ్చుకొని తినండి. ఎప్పుడు మటన్ చికెన్ ఇవన్నీ కాకుండా. చూడండి ముక్కకి ఎంత బాగా పట్టిందో. చాలా జాగ్రత్తగా తీసుకోండి, చూపిస్తాను మీకు. సో ఆ విధంగా అంటే మరీ చిక్కగా లేదా మరీ చారులా లేదా చూసారా, ఆ టైంలో మీరు ఆపేసుకుంటారు. సరేనండి, మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాం. ఏమైనా మీకు సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మేము ఖచ్చితంగా దాన్ని తెలిస్తే ఆన్సర్ చేస్తాం.